నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఇంకా ముహూర్తం ఫిక్స్ అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అక్కడ చూస్తున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్ లో 5 లక్షలు వినియోగించుకున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్ అంటే పోలింగ్ అనేది 5 లక్షల మంది వినియోగించుకున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సార్, ఈసారి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి ఖాయం అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో నిజంగానే అంత ఉపయోగించుకున్నారు అంటే లాస్ట్ టైం చూసిన దానికి ఈసారి చూసిన దానికి అసలు ఎంత వ్యత్యాసం? ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే అమ్మా, ఆ రోజున లాస్ట్ టైం 1 lakh ఓటర్స్ పోస్టల్ బ్యాలెట్ యూటిలైజ్ చేసుకున్నారు. సో 1 lakhలో ఆల్మోస్ట్ 60% ఆ రోజున ఇన్వాలిడ్ అయింది. ఓన్లీ 30 to 40% మాత్రమే వ్యాలిడ్ అయింది. ఈ రోజు చూస్తే ఆల్రెడీ 5 లక్షల మంది అంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైంకి ఈ టైంకి ఒక 5 times నమోదు చేసుకున్నారు. సో ఇంకో దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే ఈ 5 లక్షల మందిలో దగ్గర 4.5 లక్షల మంది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. ఈ రోజు చూస్తున్నారు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తుగ్లక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా నలిగిపోయారు, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా ఇంక్రిమెంట్ లేక, ఏ విధంగా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ లేక, లేకపోతే టైంకి సాలరీస్ ఇవ్వకుండా, ప్లస్ వాళ్ళు ఏదైతే దాచుకున్నారో వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ దీని నుంచి కూడా తీసి ఖర్చు పెట్టేశాడు ఈయన వెల్ఫేర్ స్కీమ్స్కి. సో అన్ని రకాలుగా కూడా ప్లస్ మీరు చూశారు చాలామంది ఈవెన్ టీచర్స్ని కూడా ఆయన సారాయి దుకాణాలు కాడ అదే వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టి మందు అనిపించాడు. సో ఈ విధంగా ఆయన వలన బాధపడని ప్రభుత్వ ఉద్యోగి ఏ శాఖలో కూడా బాధపడని ప్రభుత్వ ఉద్యోగం అంటూ లేడు. సో కాబట్టి డెఫినెట్గా ఈ రోజున గంప గుర్తుగా డెఫినెట్గా ఏదైతే ఈ రోజున ప్రతిపక్షం ఉందో, ప్రతిపక్ష కూటమి ఉందో, టీడీపీ, బీజేపీ, జనసేనకు వీళ్ళందరూ కూడా గంప గుర్తుగా గుర్తారు. అంటే నాట్ ఓన్లీ 5 lakhs అమ్మా. ఎగ్జాంపుల్ ఇప్పుడు కుటుంబం అయిన తర్వాత మినిమం ఈ రోజున మన ఫ్యామిలీస్ తీసుకుంటే మినిమం 4 members ఉంటారు. లేదు అట్లీస్ట్ 4 members అనుకుంటే 20 lakhs ఓట్స్ కాదు, ముగ్గురు అనుకుంటే ఇంటికి దగ్గర 15 లక్షల ఓట్లు. ఇంకా వారు వన్ సైడ్. దీంట్లో ఏముంది ఇంక మీరు ఆలోచించడానికి? 15 లక్షల ఓట్లు ఒక్క పార్టీ ఒక్క వన్ సైడ్ ఇటు బీజేపీ, జనసేన, టీడీపీకి పడితే మీరు ఆలోచించండి, వారు వన్ సైడే కదా. 100% వారు వన్ సైడ్. అంటే ఈసారి అంటే ప్రతిసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది చాలా తక్కువ చూసాం, కానీ ఈసారి మాత్రం ఇంత 5 లక్షల వరకు ఉపయోగించుకున్నారంటే ఇది అంటే ఒక ప్రజల్లో ఒక వ్యతిరేకత పెరిగింది అనుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఓటును వినియోగించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నట్టు అనుకోవచ్చు. This is the clear indication of that anti-incumbency against the YCP government. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు దీన్ని బట్టి ఎంత కసిగా ఉన్నారు ఈ గవర్నమెంట్ మీద. ఈ గవర్నమెంట్ ని గద్దె దించితే గానీ మన మనుగడకి కానీ, మన భవిష్యత్తుకి కానీ మనకి భరోసా లేదనే ఏకైక కారణంతో ఈ రోజున చూడండి మరి 1 lakh ఎక్కడ. ఇప్పుడు 2019లో 1 lakh, ఈ రోజున 2024లో 5 lakhs, దగ్గర 5 times. అంటే వాళ్ళు ఎంత కసిగా, ఎంత వాళ్ళ ఓటు అనే ఆయుధంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నానా రకాలుగా వాళ్ళని అన్ని రకాలుగా భయపెట్టి ఆ విధంగాను ఈ విధంగాను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడో. సో ఈ రోజున వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటు కాబట్టి ఆ ఓటు ద్వారా ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పి వాళ్ళ మనుగడని, వాళ్ళ భవిష్యత్తుని, రేపొద్దున వాళ్ళ యొక్క జాబ్ సెక్యూరిటీని కాపాడుకోవడం కోసం ఈ ఉద్యోగస్తులు ఈ విధంగా ఉద్యమించారంటే దానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో డెఫినెట్గా వాళ్ళ ఓటు అనే వాయుధంతో జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టడం ఖాయం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కదమ్మా. కుటుంబానికి 3 వేసుకుంటే 15 లక్షలు కాదు, 4 వేసుకుంటే 20 లక్షలు. సో ఇట్ విల్ గివ్ ఏ వెరీ బిగ్ ఇంపాక్ట్. అంటే ఇక్కడ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం, మీరు అన్నట్టు కుటుంబంలో 4 అన్నారు. ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు కూడా ఇది గమనించారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇంతవరకు ఎట్లాంటి సొల్యూషన్ మనకు దొరకలేదు. అంటే ఎవరు చంపారు ఏంటనేది అయితే దొరకలేదు, నేరం ఎవరు చేశారని. అండ్ షర్మిల గారు అన్న మీదనే తను పోటీ చేస్తుంది, సునీత గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. సో దీన్ని ప్రజలు కూడా గ్రహించి, సో ఇంట్లో సభ్యులు ఇట్లా ఉన్నారు కాబట్టి నిజంగానే ఎక్కడో తప్పు జరుగుతుంది, సో ఈసారి అయితే ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలని అనుకోవచ్చు మరి మనం. 100%. ఇప్పుడు వాస్తవాలన్నీ కూడా ఇటు సిబిఐ ద్వారా కానీ, ఇటు మీడియా ద్వారా కానీ, ఇటు షర్మిల గారి ద్వారా కానీ, సునీతమ్మ గారి ద్వారా కానీ, ఇటు
వివేకానంద రెడ్డి గారు సతీమణి గారి ద్వారా కానీ వాస్తవాలన్నీ కూడా ఆల్రెడీ ప్రజలకు రీచ్ అయినాయి. సో మొత్తం ఆంధ్రదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారు కూడా ఇది ప్రస్ఫుటంగా అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం లేకుండా వివేకానంద రెడ్డి హత్య జరగదు. ఈ హత్య వెనకాల డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కుటుంబం హస్తం ఉంది కాబట్టి ఇంతమంది సొంత చిన్నాయన కూతురు, సొంత చిన్నాయన భార్య, సొంత పిన్నమ్మ ప్లస్ సొంత చెల్లాయి కూడా న్యాయం చెయ్యి అన్నా అని అడుగుతున్నా కూడా అన్యాయంగా ఎక్కడ కూడా పట్టించుకోకుండా కేవలం అవినాష్ రెడ్డికి మరొక్కసారి ఎంపీ సీట్ ఇచ్చి అతన్ని నగ్గించడం కోసం, సాయశక్తులా అతన్ని తప్పించడం కోసం, అతన్ని కేసుల నుంచి రక్షించడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న సంగతి యావత్ ఆంధ్ర ప్రజానీకం కూడా గమనించారు. అరే, సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి రేపొద్దున మనకేం చేస్తాడని ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యులు, అసామాన్యులు, రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు, అంటే ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ అంటారు కదా ఇంగ్లీష్లో, అలాగే ప్రతి వాళ్ళు కూడా డెఫినెట్గా ఇతను ఉంటే మనకి భరోసా లేదు, భద్రత లేదు, భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ రోజున ఎస్పెషల్లీ ఈ పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా రికార్డు స్థాయిలో నమోదు అవున్నది ఇది నిజంగానే ఒక రికార్డు. సో దాన్ని బట్టి ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత స్థాయిలో ఈ వైసీపీ గవర్నమెంట్ మీద తీవ్రత ఉందనడానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. అంటే అట్లా చూస్తున్నట్టయితే మనం పెన్షన్ చూస్తున్నాం, పెన్షన్దారులు లాస్ట్ మంత్ ఏప్రిల్లో చూస్తుంటే ఎంతమంది చనిపోయారో చూసాం. అండ్ ఈసారి చూస్తేనేమో మే 1st అకౌంట్స్లలో జమ చేశారు. సో ఇది కూడా ఏమన్నా మరి ఇంపాక్ట్ పడిందంటారా? డెఫినెట్గా ఉందమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ శవాలతో శవ రాజకీయాలు చేసి చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి అదే అలవాటుగా మారిపోయింది. కాబట్టి ఈ అమాయకుల ప్రజల్ని, ఈ వయోవృద్ధుల్ని, పండుటాకులు లాంటి ఈ యొక్క వృద్ధుల్ని కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన స్వార్థ రాజకీయాల కోసం ఈ విధంగా సిఎస్ అతను కుమ్మక్కయ్యి ఇప్పుడు కేవలం వాలంటీర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, వాలంటీర్లు ఒక వైసీపీకి మౌత్ పీస్గా వ్యవహరిస్తున్నారు అనే కారణంతో వాళ్ళని పక్కన పెట్టమని చెప్పి కూడా ఎక్కడా కూడా మీకు ఈ విధంగా పెన్షన్లు ఇవ్వద్దని కూడా గవర్నమెంట్ చెప్పలేదు, ప్రతిపక్షాలు చెప్పలేదు, ఇటు ఈసీ చెప్పలేదు, ఇటు కోర్టులు చెప్పలేదు, ఎవరు చెప్పలా. కానీ ఏదో విధంగా ఈ నెపం ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద వేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఏకైక ఒక దురాలోచనతో సిఎస్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం తప్పించి దీంట్లో నిజం లేదు. దీన్ని ఆల్రెడీ ప్రజలు గమనించారు. ఇంకోటి, ఇప్పుడు ఈయన ఇస్తే 3,000 ఇస్తాడమ్మా, రేపొద్దున బాబు గారు వస్తే వన్ స్ట్రెచ్. ఇప్పుడు ఆయన 3,500 3,600 ఇస్తా అంటున్నాడు. అది కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైమే 5 yearsకి ఒక 500 పెంచడానికి మూలికి 5 పెంచాడు. సో లాస్ట్ ఇప్పుడు బాబు గారు వస్తే వన్ స్ట్రెచ్లో ఇస్తాడు ఆయన. సో అదే జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఇస్తాడో ఎప్పుడో తెలియదు, లేకపోతే ఇచ్చినా కూడా మళ్ళీ ఒక 5 ఏళ్ళ కాలగమనం చేయొచ్చు, ఎంతైనా టైం తీసుకోవచ్చు. కాబట్టి ప్రజలలో విశ్వసనీయతను కోల్పోయింది వైసీపీ. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఏదైతే పోస్టల్ బ్యాలెట్ వ్యాటింగ్లో ఈరోజు రికార్డ్ అయిన ఈ యొక్క 5 లక్షల ఓటింగే ఇది ఒక స్టార్టింగ్ అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పలుకుతుంది ఈ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే, ఈ 5 లక్షల ఓటర్స్ మాత్రమే. సో డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బి బిగ్ ఇంపాక్ట్ ఆన్ వైసీపీ అండ్ వైసీపీ పార్టీ, నో డౌట్. సో ఈ రోజు నుంచే వైసీపీ పతనానికి నాంది పలికారు. సో అది ఆరంభం అనమాట ఇది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.